మన అందరికీ ఉంటుంది ట్రైబల్స్తో మాట్లాడి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్, వాళ్ళ కల్చర్, వాళ్ళ వే ఆఫ్ లివింగ్ తెలుసుకోవాలనేసి. సో అరకులో గిరిగ్రామ దర్శిని కూడా అదే ప్లేస్. హియర్ వీ కెన్ ఎక్స్పీరియన్స్ ట్రైబల్ కల్చర్ ఇన్ రియల్ లైఫ్ అండ్ ఇంటరాక్ట్ విత్ ట్రైబల్స్. Hi everyone, this is Saujanya and welcome to my YouTube channel. So we took a cab from Vizag to Araku and round trip ki they are charging us 4,000 including fuel. So alternatively you can reach Araku by Kirandul Express. Adi morning 6:45 ki Vizag nunchi start avutundi and you'll reach here by 11 am. So Vistadome coach kuda add chesaru kottaga. You can surely give it a try. So we are near to Araku and we have stopped near Coffee Plantation. Idi chala baaguntundi and you have to visit if you are planning Araku trip. So Coffee Plantation ki entry fee aithe em ledu and ikkada parking kuda chesukochu kinda and stalls untayi. You can buy anything, spices gaani, coffee gaani ivanni ikkada available untundi. సో కాఫీ ప్లాంటేషన్ నుంచి రిటర్న్ అవుతూ మా జర్నీ స్టార్ట్ చేసాము అండ్ చిన్న బ్రేక్ తీసుకున్నాం ఇక్కడ సన్సెట్ చూడడానికి. So I am back in Araku and we have started from Vizag around 2 p.m. and now it's about 5 and we have made few stops between. We have stopped near Coffee Plantation and some viewpoint. So we have checked into the rooms there and heading towards the strawberry plantation. So let's go. సో దిస్ స్ట్రాబెర్రీ ఫీల్డ్ ఇస్ జస్ట్ ఆపోజిట్ టు గిరిగ్రామ దర్శిని అండ్ ఎంట్రీ ఫీ కూడా లేదు, బట్ 100 రూపీస్కి స్ట్రాబెర్రీస్ అమ్ముతున్నారు. సో కాటేజెస్లో ఫ్రెష్ అయ్యి మేము డిన్నర్కి స్టార్ట్ అయ్యాము. ఇట్స్ వెరీ డార్క్ హియర్, వీ కెన్ ఓన్లీ సీ ద రోడ్స్ అండ్ అసలు స్ట్రీట్ లైట్స్ కూడా లేవు. సో 5 కిలోమీటర్స్ అరకు నుంచి గుడ్ మార్నింగ్ రిసార్ట్లో ఆగాము. ఇక్కడ డిన్నర్కి వెజిటేరియన్ ఆప్షన్స్ ఉన్నాయి. And in the night we had a beautiful bonfire under the sky with beautiful moonlight. So it's a wrap of our day 1 at Araku and good night. This is where we are staying in Araku, Pedalabudu cottages. So let's see inside. రూమ్స్ అయితే స్పేషియస్ అండ్ వెల్ మెయింటైన్డ్ ఉంది. ప్రైసెస్ 1,500 నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ ఆల్ ద లింక్స్ ఆఫ్ ప్రాపర్టీ గిరిగ్రామ దర్శిని ఆర్ ఇన్ డిస్క్రిప్షన్ బాక్స్ బిలో. Our day 2 started with a warm welcome by the tribals here. So first enter avagane you will be taken to tribal dressing rooms. For female it is 250 and for male it is 150. సో మనకి అన్ని యాక్సెసరీస్ ఇచ్చి చక్కగా రెడీ చేస్తారు అండ్ యూ క్యాన్ హ్యావ్ గ్రేట్ ఫోటోషూట్స్ హియర్. So we are in this Girigrama Darshini today and I am dressed up as a tribal here. As you can see, the tribals here are very sweet and they have dressed me like this. So there are many activities here. You can experience their life, their culture, and there is this millet grinding, how the rice is processed, millets are processed, ragi is processed, everything they teach us here. So it's a very different experience in Araku and it's different from the tribal museum which you visit always. So you should definitely visit here. So first let's enter the kitchen room. Ikkada already vanta chestunaru. So let's see what it is. సో మనకైతే సాంబార్ అండ్ రాజ్మా కర్రీ ప్రిపేర్ చేస్తున్నారు. కిచెన్ రూమ్ ఎంటర్ అవ్వగానే స్మెల్ అయితే అదిరిపోయింది అండ్ దీనిలో వేయడానికి బయట కారం ఇంకా ఆనియన్స్ మంచిగా గ్రైండ్ చేస్తున్నారు. అదేం పిండి? రాగి ఆహా, ఇలా కలుపుకొని ఇక్కడ వేసి చూపిస్తాను. సో ఇంకొక డిష్ వీళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు అండ్ దట్ ఈస్ మండ్రు అండ్ దిస్ ఈస్ మేడ్ ఫ్రమ్ రాగి. సో ఫస్ట్ రాగిని వీళ్ళు పైన పెట్టి కింద వాటర్ని బాయిల్ చేస్తున్నారు అండ్ ఆ వేడి ఆవిరికి ఇది కుక్ అవుతుంది అండ్ దిస్ ఈస్ అ స్వీట్ డిష్.
సో కుకింగ్ అయితే అయిపోయింది అండ్ వీఆర్ రెడీ టు టేస్ట్ ద ఫుడ్. అసలు స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది అండ్ లెట్స్ సీ ఎలా ఉందో. సో ఫుడ్ ఈజ్ వెరీ యమ్మీ. మెయిన్లీ రాజ్మా అయితే నాకు చాలా నచ్చింది అండ్ సాంబార్ కూడా పుల్లగా చాలా టేస్టీగా ఉంది. సో నెక్స్ట్ వీ హ్యావ్ ఎంటర్డ్ దేర్ రిచువల్ రూమ్ అండ్ దిస్ ఈస్ వేర్ దే పర్ఫార్మ్ పూజ. ఎవరి వేలో ఒక్కొక్కరు అంటే ఏంటది మీరు చెప్పట్లే. మా గ్రామ దేవతలు మేడం. గ్రామ దేవతల్లో ఒకటి గంగ దేవత అంటారు, రెండవదేమో గుమ్మ దేవత అంటారు, మూడవది బలి దేవత అంటారు. ఓకే, సామ అంటారు మేడం. దీనికి నేను కోత చేసి తీసుకొచ్చిన తర్వాత సేమ్ ఇప్పుడు ఆవులతో ముందు తొక్కిస్తుండే, ఇప్పుడు ట్రాక్టర్లు చేస్తున్నారు. చిన్న ఇప్పుడు సోల్పిండి సోలు గింజలు ఎలాగైతే వచ్చాయో ఇది సేమ్ ఎస్టీజ్ వస్తుంది. దాని తర్వాత ఆరబెడతాం. ఆరబెట్టిన తర్వాత దంచిన తర్వాత కొద్ది పైకి తొక్క వెళ్ళిపోద్ది, నీట్గా మన గింజ నీట్గా వస్తుంది. దాని తర్వాత రోల్లో పెట్టి సామా అంటే రైస్ వస్తుంది. అండ్ నౌ వి ఎంటర్ మిల్లెట్ ప్రాసెసింగ్ రూమ్. ఇక్కడ మిల్లెట్స్ని దంచుతారు అండ్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ పార్టిసిపేట్ ఇన్ దిస్ ఫన్ యాక్టివిటీ యాజ్ వెల్. సో ఇందాక దంచిన మిల్లెట్స్ని వీళ్ళు ఇక్కడ గ్రైండ్ చేస్తున్నారు అండ్ పైన చిన్న హోల్ ఉంటుంది. ఇక్కడ మిల్లెట్స్ వేస్తే కింద గ్రైండ్ అయ్యి మనకి పౌడర్గా వస్తుంది. ఇప్పుడు మనం వెడ్డింగ్స్ అండ్ ఫంక్షన్స్కి పేపర్ ప్లేట్స్ యూస్ చేస్తున్నాం, కానీ ఇప్పటికీ కొన్ని ట్రైబల్ ఏరియాస్లో ఇస్తరాకుల్ని ఇలా పుల్లలతో స్టిచ్ చేసి దీనిలో ఫుడ్ సర్వ్ చేస్తారు. ఇక్కడ ఇంకొక రూమ్లో దే మేక్ టాయ్స్ యూజింగ్ బ్యాంబూ అండ్ ఇఫ్ యూ లైక్ దెమ్ యూ క్యాన్ బై దెమ్ యాజ్ వెల్. దిస్ ఇస్ రూస్టర్ క్యాచింగ్. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ గో ఫర్ ఇట్ ఆర్ యూ క్యాన్ స్కిప్ యాజ్ వెల్. అండ్ నెక్స్ట్ వీ హెడ్ ఆన్ టు పాటరీ ప్లేస్ అండ్ దిస్ ఇస్ వేర్ ద టీచర్స్ పాటరీ. నాకు పర్సనల్గా అయితే పాటరీ చాలా ఇష్టం అండ్ యూ కెన్ మేక్ బ్యూటిఫుల్ ఐటమ్స్ అవుట్ ఆఫ్ ఇట్. గిరిగ్రామ దర్శినిలో ట్రైబల్ స్టైల్ వెడ్డింగ్స్ కూడా చేస్తారు. దానికి సపరేట్ ఏరియా ఉంది అండ్ దే డ్రెస్ యూ అప్ యాజ్ బ్రైడ్ అండ్ గ్రూమ్ యాజ్ వెల్. అండ్ లాస్ట్లో మనం అరకు ఫేమస్ అండ్ ట్రెడిషనల్ దింసా డ్యాన్స్ చేస్తాం. దిస్ ఈజ్ అ వెరీ పాపులర్ ట్రైబల్ డ్యాన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ అరకుకి వస్తే యూ కెనాట్ మిస్ దిస్. Good morning everyone. It's 6 a.m. now. As you can see behind me, it's cloudy all over and it's very cold. It's still October but very cold. So we are going to a sunrise now. We are actually late a bit and we are going to this Madagada viewpoint. So let's see how it is. Bye. We have started from our cottage at 6 a.m. in the morning and we have reached a village first and ఆ విలేజ్లో లోకల్స్ మాకు ఈ తార్ రోడ్ ఉంటుంది, రోడ్ ప్రాపర్గా ఉంటుందని గైడ్ చేశారు. So we have reached the viewpoint and we are walking a bit. It's about 500 meters maybe. So let's see the sunrise. Finally we reached this beautiful viewpoint and it's very pretty with all the clouds over.
అంటే చాలా బాగుంది, చాలా ప్లెజెంట్గా కూడా ఉంది. సన్ రైజ్కి పర్ఫెక్ట్ టైం వచ్చేసి ఒక మార్నింగ్ 5:30కి, బట్ వీ హ్యావ్ రీచ్డ్ హియర్ ఎట్ 7. ఇక్కడ పాటరీ అండ్ వేరే యాక్టివిటీస్ ఉంటాయి. లోకల్ ట్రైబ్స్ ఇవన్నీ ఆర్గనైజ్ చేస్తారు. సో వీ కెన్ ఈవెన్ గో ఫర్ అ స్వింగ్ అండ్ టేక్ బ్యూటిఫుల్ ఫోటో షూట్స్ విత్ ద వ్యూ యాజ్ వెల్. ఇక్కడ షూటింగ్ యాక్టివిటీ కూడా ఉంది. యూ కెన్ డెఫినెట్లీ గివ్ ఇట్ అ ట్రై. అండ్ బ్రేక్ఫాస్ట్కి కూడా స్టాల్స్ ఉంటాయి లైక్ మ్యాగీ, దోశ. ఇంకా కొద్దిగా పైకి వెళ్తే యూ క్యాన్ విట్నెస్ స్టన్నింగ్ వ్యూస్ ఆఫ్ ద వ్యాలీ అండ్ క్లౌడ్స్. యూ షుడ్ డెఫినెట్లీ విజిట్ దిస్ ప్లేస్ ఇన్ వింటర్స్. అండ్ ఇది కొంచెం వనజంగి లాగా ఉంటుంది బట్ లెస్ క్రౌడెడ్. So that's a wrap of my first video on YouTube. Do let me know in the comments how it is and stay tuned for my next vlog. But don't forget to hit the like, share and subscribe button.